ఉందండి ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. చంద్రబాబు గారు కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. పరిపాలన కూడా చాలా బాగుంది. మొన్న రీసెంట్గా అమరావతి కూడా క్యాపిటల్ అయింది. రైతులందరికీ చాలా భరోసా. దానివల్ల అందరూ చా ఇటు వైజాగ్ వైపు చూసుకున్నా కూడా ఐటీ హబ్ వచ్చింది. ఎయిర్పోర్ట్ కూడా మొన్న రీసెంట్గా ఓపెన్ అయింది కదా. ఈ ఐటీ హబ్ రావడం వల్ల రాబోయే 5 సంవత్సరాల్లో జాబ్స్ అనేవి చాలామందికి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అందరూ ఎటో వెళ్ళిపోయి చేసుకోకుండా మన ఆంధ్రాలోనే ఉండి చేసుకునేటట్టు అందరికీ అవకాశం వచ్చి అందరికీ జాబ్స్ అనేవి వచ్చే రోజులు. మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మరి 3 రాజధానులు అని చెప్పేసి అన్నారండి. మరి 3 రాజధానులు అయితే ఎలా ఉండేదండి ప్రజలకి? ఏమండి, ఏ స్టేట్కి లేదు 3 రాజధానులు అనేవి. ఏపీకి అది కూడా కరెక్ట్ కాదు. దేనికైనా ఒకటే ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, అట్లాగా దేనికైనా చూసుకోండి. ఇప్పుడు ఇండియా మొత్తం మీద దేనికి 3 రాజధానులు అనేది లేదు. అది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి ఎవరు మార్చకుండా ఇప్పుడు అమరావతి అనేది లీగల్గా ఇష్యూ అయిపోయింది, క్యాపిటల్ అయిపోయింది. ఇంకా ఇదే ఫిక్స్. ఇంకా దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. మరి ఇక్కడ రాజధాని కడితే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి అంటే అదంతా ఆ భారం మొత్తం ప్రజల మీదే పడిపోయింది అని అంటున్నారు కదండి. అదేం లేదండి. డెవలప్మెంట్ అయ్యాక ప్రజలే కదండి బాగుండేది. అంటే డెవలప్మెంట్ అంటే కొన్ని ఇయర్స్ పట్టింది కదా, ఇప్పుడే కదా ఒక 10-15 దేనికైనా టైం పట్టిద్ది అండి. సక్సెస్ అవ్వడానికి టైం పట్టిద్ది, అలాగే డెవలప్మెంట్ అవ్వడానికి కూడా టైం పట్టిద్ది. అవన్నీ టైం టేకన్. ఒక రాత్రిలో అయిపోయేది కాదు కదా డెవలప్మెంట్ అనేది. ఇప్పుడు ఇంతకుముందు రోడ్లు చూసుకుంటే కొన్ని సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక నైట్ పడుకుని మార్నింగ్ లెగిసే లోపు కొన్ని ఏరియాల్లో రోడ్లు పడిపోయి ఉంటున్నాయి. అంత ఫాస్ట్గా రోడ్ డెవలప్మెంట్ కూడా చూస్తున్నాం మనం కల్లారా. రాజకీయాల్లో మరి కూటమి ప్రభుత్వం అయితే నడుస్తుందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగుందా, లేదంటే ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆయన సింగిల్గా ఉంటే బాగుంటుంది? ఏమంటే కలిసికట్టుగా వెళ్ళిపోవడం చాలా అందరికీ ఉపయోగం. కూటమి అనేది ఒకరినొకరు అర్థం చేసుకుని ఎవరు చేసుకునేది వాళ్ళు చేసుకుంటున్నారు, అడ్జస్ట్మెంట్ అయ్యి. కూటమి ప్రభుత్వం అన్నది బాగుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. బాగుంది. అంత డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఫుల్ పక్క. ఉంటుంది. నెక్స్ట్ తనే కదా. మరి చంద్రబాబు రిటైర్డ్ చేస్తాడుగా. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు, రిటైర్మెంట్ ఇస్తాడు. ఎందుకు ఉండదు? సరే ఉండకపోయినా ఛాన్స్ ఇస్తారు పవన్ కళ్యాణ్కి. ఆ నమ్మకం ఉంది నాకు. బాగుంది. ప్రజల గురించి పట్టించుకుంటారు. పేదవాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు. ఇంకా వస్తాయి, చాలా స్కీమ్స్ అనేవి వస్తాయి. పట్టించుకుంటారు. పన్నీ కానీ జగన్ డెవలప్ చేసింది ఒక్క స్కూల్స్ కనిపిస్తున్నాయి కానీ మిగతా ఇవన్నీ ఏం డెవలప్మెంట్ అయితే నాకు అనిపించలేదు. కావలేదంటే ఇంక రోడ్స్ సరిగ్గా ఉండవు, అన్ని ఛార్జెస్ పెరిగిపోతూ ఉంటాయి. ఏపీలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ప్రభుత్వ పరిపాలన బాగానే ఉందండి. అంటే అనుకున్నవన్నీ చేస్తున్నారు కదా మెయిన్. దానివల్ల చిన్న చిన్న తప్పులు ఉంటాయి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 100% ఓకేనండి. ఎంతో కొంత జనాభాకు ఉపయోగపడి మెయిన్ చేస్తున్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఉందండి మెయిన్. అంటే అప్పుడు ఎప్పుడు ఎవరికో 10,000 ఇచ్చాం, 5,000 ఇవ్వటం అని పిల్లలకి భవిష్యత్తులో ఉపయోగపడే ఏం రావట్లేదు కదా మెయిన్. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతో కొంత ఐటీ సెక్టర్ అని అయ్యే చేస్తున్నారు కదా మెయిన్. దానివల్ల మనం చేస్తున్నారనేది ఒప్పుకోవాలి. మనకి రాజధాని అమరావతి రాజధాని కావడం ఎలా అనిపిస్తుందండి? గతంలో చూసుకుంటే 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఏపీఏ రాజధాని అని చెప్పేసి కూడా వచ్చేసింది. దాన్ని ఎలా చూడవచ్చు? మనం రాజధాని అనేది మొట్టమొదటిలో పలానా అనేది నిర్ణయించుకున్నాం. తర్వాత మళ్ళీ 3 రాజధానులని అదే అని ఇదని మళ్ళీ వేరే విధంగా చేసేసి మనం అభివృద్ధి అయ్యేదాన్ని కుంటుపరుచుకోవడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు కదా. ఏదైనా నిర్ణయించుకున్నాం దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి కానీ పెద్దగా మాట మార్చి అటు ఒకటి ఇటు ఒకటి రాంగ్ స్టెప్ చేయకూడదు కదా మెయిన్. దానివల్ల మనం ఏదైతే అనుకున్నాం దాని రాజధాని అనేది అమరావతి చేసుకోవడమే కరెక్ట్ మెయిన్.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారండి. గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగ్గా పనులు చేస్తున్నారా, లేదంటే ఎప్పుడు ఒకేలా ఉన్నారా ఆయన? ఎంతో కొంత మెరుగ్గానే చేస్తున్నారు. ఇంత ముందు కంటే మెరుగ్గానే చేస్తున్నారు. మరి ఇన్నేళ్ల వయసులో కూడా ఆయన ఇంత బాగా పనులు చేస్తున్నారు, మరి ఎలా అనిపిస్తుంది? ఈసారి కూడా వాళ్ళ ప్రభుత్వం వస్తుంది అనేది ఉందండి. వచ్చిందంటారా లేదా సింగిల్ వస్తుందంటారా? ఈసారి కూటమి అనేది వాళ్ళు ఎట్లా ఉంటుందో తెలియదు. మ్యాక్సిమం 90% టీడీపీనే వస్తుందండి. సో పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన అయితే పవన్ కళ్యాణ్ పరంగా అయితే బాగానే ఉందండి. అన్ని అంటే పరంగా బాగుందా? రోడ్లు సమస్యలు కానీ అడగంగానే ప్రతిదీ స్పందిస్తూ అందరినీ ఫోకస్ చేసి బాగా చేస్తున్నాడు. అంటే ప్రతిదీ స్పందించండి ఏం చేస్తున్నారు? అంటే రోడ్ల పరంగా కానీ ఇంకా మామూలుగా పిల్లలకి విద్య పరంగా కానీ అవి కానీ బాగానే చేస్తున్నాడు. మరి ఇంతకుముందు ప్రభుత్వంలో ఎలా ఉంది? ఇంతకుముందు అంటే అది జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఫస్ట్ గెలిచినప్పుడే ఒక 6 నెలలు అంటే మామూలుగా పేదల మీద పడి ఒక 6 నెలల వరకు ఎవరికి పనులు లేకుండా ఇబ్బంది పడ్డారు చాలామంది. ఇసుక కొరత వల్ల అది వల్ల ఆపడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. ప్రభుత్వం అయితే బాగానే ఉందండి. ప్రభుత్వం వల్ల ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది. మార్కెట్ ఏమైనా మార్చారండి? గవర్నమెంట్ మారిన తర్వాత ఏమన్నా సౌకర్యాలన్నీ కలిగించారు? అదేం లేదులేండి, అంతా బాగానే ఉంది. ఇంతకు ముందు ఉన్నట్లే ఉంది? అలానే ఉంది. మరి పథకాలు ఏమైనా వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయండి. ఎలా ఉంది మొత్తానికి గవర్నమెంట్? మొత్తాన్ని బాగానే ఉంది. అమ్మఒడి కూడా ముందు ఉన్నదైతే ఒక పిల్లలకి వేసేవాళ్ళు, ఇప్పుడు 2 పిల్లలకి వేస్తున్నారు. బాగానే ఉంది.